హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 907వ నామం, 4 అక్షరాల నామం తత్వమయ్యి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తత్వమయ్యి అయి నమః అని చెప్పుకోవాలి. తత్వమయ్యి అంటే తత్వము అంతా కూడా తానే నిండినది, తత్వాలతో నిండినది అని చెప్పి దీని అర్థంగా చెప్పుకుంటే, అన్ని తత్వాలకు అతీతురాలే కాకుండా ఆ తత్వాలలో వ్యాపించి ఉన్నది ఈశ్వరుడు. ఆత్మ వ్యాపించకపోతే అవేపీ పనిచేయవు, జడ పదార్థాలుగా మిగిలిపోతాయి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, అమ్మ అన్నిట్లోనూ ఉంది కానీ అమ్మకి బేబీ అంటాం. అట్లాగే తత్వాలన్నీ నిండినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి మాత్రం తత్వాలు అంటవు. ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వ, ఇది 3 ముఖ్యమైన తత్వాల స్వరూపంగా, వాటి యొక్క సమిష్టి స్వరూపంగా అమ్మ ఉన్నది. ఈ సమిష్టి స్వరూపం ఈ 3 తత్వాలకి అధికమైనటువంటి స్థితి. అందుకే అమ్మ తత్వమయి. ఇంతకుముందు మనం తత్వాధిక అనుకున్నాం. ఆ తత్వాధికాలోనే ఈ అమ్మ తత్వమయి కూడా ఉంది. మాయాంతమాతత్వం, విద్యాతత్వం, సదాశివాంతస్యాత్, శక్తి శివౌ, శివతత్వం, తురీయతత్వం, సమిష్టిరేతష. ఇది పండితులు చెప్పే మాట. పృథ్వీ నుంచి మాయ వరకు ఆత్మతత్వం, మాయ మొదలు సదాశివ వరకు విద్యాతత్వం, శివశక్తులిద్దరూ శివతత్వం. ఈ తత్వాలన్నిటికీ సమిష్టి స్వరూపం ఏదైతే ఉందో అది తురీయతత్వం. 36 తత్వాలు ఈ 3 భాగాలుగా ఉంటాయి. సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమేశ్వరియే సర్వతత్వాల యందు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆత్మతత్వంలో చిదానందాలు 2 కప్పబడి ఉంటాయి. చిత్, ఆనందం. అంటే మాయతో కూడినటువంటి పృథివీ అంతా కూడా తత్వాల్లో సత్తా అంటే ఉనికి మాత్రమే తెలుస్తుంది. అంటే చిదానందాలు ఇక్కడ ప్రకాశించు, అవి 2 లోపల కప్పబడి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే విద్యాతత్వం ఉండదు. ఇక్కడ సత్, చిత్ పూర్తిగా ఆవృతమై అంటే కప్పబడి, ఆనందం మాత్రం అల్పంగా కనపడకుండా ఉంటుంది. అసలు ముఖ్యమైనటువంటి 3వదైన శివతత్వం, ఈ సచ్చిదానందాలు 3 కూడా అనావృతాలై అంటే అసలు ఏమి లేకుండా ఆత్మానుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఈ 3 తత్వాలు అద్భుతమై అనావృతమై సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఉన్న కారణంగానే అమ్మ తత్వమయి. ఇది మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది. జ్ఞానార్ణవం అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పారంటే, స్వయం ప్రాజ్ఞాత సంజ్ఞస్తు శివాధిక్యేన జాయతే, అసంప్రజ్ఞాత నామాతు శివతత్వేన వైభవాయ్ అంటారు. అంటే సమాధి స్థితిలో శివతత్వాధికం వల్ల సంప్రాజ్ఞాత సమాధి, శివతత్వం చేత అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుందని భావం. అంటే సంప్రజ్ఞాత సమాధి అనేది తత్వాధిక, అసంప్రజ్ఞాత సమాధి అనేది తత్వమయ్యి అని భావం. తత్ అంటే ఆది, ఈ తత్ అనబడేది తత్వాధికం. ఇది తత్వాలన్నింటిలోనూ త్వంగా ఉంటుంది. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన అన్నిటికంటే అతీతమైన వస్తువు, ఆ వస్తువే మనలో ఉన్న నేను అనే పదార్థం. ఈ తత్వము ఈ 2 కూడా ఒక్కటిగా గ్రహించగలిగినప్పుడు అమ్మ అర్థం అవుతుంది. ఆవిడే తత్వమర్థ స్వరూపిణి. అది వచ్చే నామంలో చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం తత్వమయ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.